ఈ వీడియోలో అయితే సిద్దిపేటలో జరిగిన ఒక స్టంట్ గురించి చెప్పబోతాను. వీడియోని లాస్ట్ వరకు చూడరి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకూరి. ఇక వీడియోలో పోతే మా కాలేజీలో మా డిప్లొమా సర్టిఫికేట్స్ ఇస్తారంటే వెంటనే స్టార్ట్ అయినా. ఇది మనమే చూసి భయపడకూరి. 1 అవర్ తర్వాత అయితే సిద్దిపేటకు వచ్చేసిన. ఎంట్రీలోనే పోలీసులు చాలా మంది ఉన్నారు. ఎందుకనో డౌట్ వచ్చింది, మీకు కూడా వచ్చే ఉంటుంది. వీడియో ఎండ్ అయ్యేలోపు మీకే అర్థమవుతుంది. నేనైతే కొత్త బస్ స్టాండ్ లో దిగి కాలేజీకి పోవాలంటే ఆటో కోసం ఒక 40 మినిట్స్ దాకా వెయిట్ చేశాను. అక్కడ చేసిన వెయిటింగ్ కి నేను కాలేజీలో తీయాల్సిన వీడియోస్ అన్ని మర్చిపోయా. అదొక పెద్ద స్టంట్. అయితే మా ఫ్రెండ్ కూడా వచ్చి ఇంకో పెద్ద స్టంట్ వేసాడు. సర్టిఫికెట్స్ ఇచ్చేది రెగ్యులర్లో పాస్ అయిన వాళ్ళకి, సప్లీలో కాదు. అది తెలిసినాక మా ఫ్రెండ్ కానీ మామూలుగా వేసుకోలేదు. పొద్దున ఎప్పుడో 10కి వచ్చా, ఇప్పుడైతే 1 అవుతుంది. టిఫిన్ కూడా చేయకుండా వచ్చిన. ఆకలిగా ఉందని గప్చుపు లాగించి కష్టపడి బస్ స్టాండ్కి వచ్చా. వచ్చే దారిలో మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎన్ని కార్లు ఉన్నాయో చూడు రీ. ఎవరో పెద్ద మనిషి వచ్చారు అంటున్నారు, కాంగ్రెస్ లీడర్స్. ఏ రేంజ్లో వెల్కమ్ చెప్తారో చూడు.